భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు సిపిఐ పార్టీ ప్రచార జాథా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ బేతి కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23న సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి రోజున అమరవీరులను స్మరించుకుంటూ దేశంలో జరుగుతున్న మత రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా జీపు జాతను ప్రారంభించడం జరిగిందని అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద పార్టీ సభ్యులతో జీపు జాతాను ఉద్దేశించి ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశాన్ని అప్పులమయంగా మార్చిన మోడీ గద్దె దిగాలని, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ పరిపాలన ఉందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చుకోలేని స్థితిలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, చూడం దుర్గా, జిల్లా నాయకులు కుంచే వసంతరావు, నరేంద్ర, శివ, మండల నాయకులు సూరి చంద్రం, సి గంగరాజు, సింగారమ్మ, మోహన్, శ్రీను, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా ప్రచార జాతాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శతవార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ జాతాలు నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజానీకం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఘన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో కీలక భూమికి పోషించింది కమ్యూనిస్ట్ పార్టీ. 99 సంవత్సరాల నుండి 100వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ జాతాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో పాటు ఈ దేశం లౌకిక రాజ్యాంగానికి విఘాతం కల్పించే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మత సామరస్యంతో ఉండేటటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా జీవించేటువంటి ప్రజల మధ్యన అనైక్యత సృష్టిస్తూ ఉంది. కేంద్రంలో ఉండేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, దానికి తదనుగుణంగానే రాష్ట్రంలో ఉండేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా మిన్నకుండి పోతామని మాట్లాడలేకుండా, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోలేకపోవడం, రాష్ట్ర అభివృద్ధిలో కుంటుపడ్డం, దాంతోపాటు ఈ రాష్ట్రంలో జీవనాడి లాంటి పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోవడం, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయలేకపోవడం, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. అదేవిధంగా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతూ ఉంది. రానున్న కాలంలో రైతులను, కార్మికులను, ప్రజలను సంఘటితం చేయడం ద్వారా ప్రజల సమస్యల పైన, అదేవిధంగా దేశాభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేయడానికి సిద్ధపడుతూ ప్రజలను చైతన్యపరచడానికి ఈ జాథా నిర్వహిస్తూ ఉంది. వాళ్ళని చైతన్యపరుచుతూ రానున్న కాలంలో ప్రజల మౌలిక సదుపాయాలు మెరుగుపడే విధంగా, జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. కిషోర్, సిపిఐ గుట్టాయిగూడెం మండల కన్వీనర్. ఈరోజు క్రైస్తవుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మన 4 రోజుల క్రితమే ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేసి దారుణంగా రోడ్డు పక్కన పడవేసి అతనిపై బైక్ వేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇది భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఆ హత్యకు కారణం ఎవరైనటువంటి పోలీసులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది, కానీ ఇలాంటి హత్యలు జరగడం చాలా సిగ్గుచేటు. ఇది కూటమి ప్రభుత్వాన్ని చాలా చెంపచీట్ అని చెప్పి, చిప్పు దెబ్బ అని చెప్పి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఎలా చనిపోయాడు ఏంటనేది అన్ని విజువల్స్ ఉన్నాయి, కానీ అసలైనటువంటి విజువల్స్ అన్నీ కూడా దాచిపెట్టి, ఈరోజు ఏ అయితే వీడియోస్ ఉన్నాయో అన్నీ కూడా దాచిపెట్టి మఫ్లింగ్ చేసినటువంటి వీడియోలను బయటపెట్టి ఆయన తాగాడు, ఏదో ముందు కొనుక్కుంటూ వెళ్ళాడని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది తగదని చెప్పని సిపిఐ పార్టీ కమ్యూనిస్టుగా మేము చెప్తా ఉన్నాం. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది అన్ని చోట్ల కూడా పెట్రోల్ బంకుల వీటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి, అన్నీ కూడా పరిశీలన చేయాలి. ఆయన ఒక మతానికి సంబంధించి ఒక ప్రబోధకుడు, కొన్ని లక్షలాది మందికి ఆయన
మరి సందేశం ఇస్తూ ఉంటాడు. ఈ రోజునాడు భారతదేశంలో అన్ని మతాలకి కూడా రక్షణ ఉండాలని చెప్పని చెప్తూ ఉన్నాం. మరి అలాంటిది ఒక క్రైస్తవుడికి రక్షణ లేకపోతే ఒక సామాన్యుడికి ఏ విధంగా భారతదేశంలో రక్షణ ఉంటుందని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్న చేస్తా ఉన్నాం.